హాయ్ అండి, నేను మీ కమల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ అటుకులతో మంచి రుచికరమైన చక్కెర పొంగలి చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నెలో 1/4 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లాన్ని కరిగించుకోవడానికి 1/4 కప్పు నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుంది, ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/4 కప్పు పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అప్పుడు పప్పు లోపల వరకు ఫ్రై అయ్యి చక్కెర పొంగలి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. పప్పు చక్కగా ఫ్రై అయ్యి లైట్ గోల్డ్ కలర్ వచ్చి మంచి సువాసన వస్తున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్లు వేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన పప్పుని తిరిగి 2 కప్పుల నీళ్లు వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికేలోపు ఒక గిన్నెలో మందంగా ఉన్న అటుకులు వేసుకొని ఒకసారి లైట్గా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత తిరిగి 1/4 కప్పు నీళ్లు వేసుకొని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా నీళ్లు వేసి 5 నిమిషాలు పక్కన పెట్టడం వలన అటుకులు నాని సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు పెసరపప్పు చెక్ చేసుకుందాము. చూడండి, చక్కగా ఉడికాయి. ఇలా ఉడికిన తర్వాత 5 నిమిషాలు నానబెట్టుకున్నాం కదా అటుకులు, ఈ అటుకులు వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా కరిగించుకొని ఉంచుకున్నాం కదా బెల్లం వాటర్, ఆ బెల్లం వాటర్ని వడగట్టుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 2 యాలకులు పొడి చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి. ఇలా పచ్చకర్పూరం వేసుకోవటం మీ ఆప్షనల్, వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే గ్యాస్ మీద మరో ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడవ్వాలి. నెయ్యి వేడైన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత అటుకుల చక్కెర పొంగల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా కృష్ణాష్టమి స్పెషల్, కృష్ణయ్యకు సమర్పించే స్పెషల్ ప్రసాదం అటుకుల చక్కెర పొంగలి రెడీ అయ్యింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.